అల్లాన్ని మనం ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నాం. దీన్ని పలు రకాల కూరల్లో వేస్తుంటారు. ముఖ్యంగా మసాలా వంటకాలు చేసినప్పుడు అల్లం తప్పనిసరిగా వేస్తారు. దీంతో వంటకాలకు రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం అల్లంకు ఎంతగానో ప్రాముఖ్యతను కల్పించారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పలు రకాల ఔషధాల తయారీకి కూడా అల్లాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే రోజు ఉదయం పరగడుపుని 1 టీ స్పూన్ అల్లం రసం సేవించాలని వారు సూచిస్తున్నారు. అల్లం రసం తాగటం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారంటున్నారు. అల్లంలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అల్లం రసం తాగటం వల్ల జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అల్లంలో జింజరాల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారం సులభంగా కదిలేలా చేస్తాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసాన్ని పరగడుపుని సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్న వారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే వ్యాయామం చేసిన తర్వాత వచ్చే నొప్పులు, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే నొప్పులు సైతం అల్లం రసం సేవించటం వల్ల తగ్గిపోతాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ నిర్మూలించబడతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అల్లం రసం సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. షుగర్ ఉన్నవారు రోజు పరగడుపుని అల్లం రసం తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అల్లం రసం తాగటం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి కూడా అల్లం రసం ఔషధంలా పనిచేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలోని అంతర్గత వాపులు తగ్గిపోతాయి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు, చురుగ్గా పనిచేస్తారు.